దేశంలో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 13 రాష్ట్రాల్లోని 88 ఎంపీ స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ ముగియనుంది. ఇక రెండో దశలో మొత్తం 15.88 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక అందులో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు, 5,929 ఇతరులు ఉన్నారు. ఇక రెండో దశ బరిలో 1,202 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్, అలాగే సీనియర్ నటి హేమమాలిని వంటి ప్రముఖులు రెండో దశలోనే బరిలో ఉన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగియనుంది. అలాగే జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగబోతుంది. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్లో 13, మహారాష్ట్రలో 8, ఉత్తరప్రదేశ్లో 8 అలాగే మధ్యప్రదేశ్లో 6, అస్సాం, బీహార్లలో 5 చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో 3 చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ కాశ్మీర్లో ఒక్కొక్క స్థానంలో పోటీ జరుగుతుంది. మొత్తంగా 88 స్థానాలకు గాను 1,202 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక ఈ అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తంగా 15.88 కోట్ల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. ఇక రెండో దశ పోలింగ్ అనేది స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. అలాగే ఈ రెండో దశ పోలింగ్లోనే కూడా ప్రముఖులు కూడా ఉన్నారు. రాహుల్ గాంధీ, అలాగే ఓం బిర్లా, నటి హేమమాలిని వంటి కూడా ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారు. అలాగే ఇప్పటికే పోలింగ్ జరుగుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు ఏడుకొండలు. మధు, భారతదేశంలో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 7 విడతలుగా కూడా ఈ యొక్క ఎన్నికల సరళిని నిర్వహించేలాగా ఈసీ ఏదైతే షెడ్యూల్ ఖరారు చేసింది. అయితే ఇప్పుడు ఈరోజు రెండో విడత పోలింగ్ దశ అనేది ఉదయం ప్రారంభమైంది. అయితే ఇప్పటికే కూడా కొన్ని చోట్ల ఆశాజనకమైనటువంటి ఏదైతే ఓటు శాతం అయితే నమోదవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 13 రాష్ట్రాలకు సంబంధించి 89 స్థానాల్లో ఈరోజు జరగాల్సి ఉండగా ఒక స్థానం మాత్రం మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి బీఎస్పీ అభ్యర్థి చనిపోవడం వల్ల అది మాత్రం వచ్చే నెల 7వ తారీఖు అయితే దాన్ని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతానికైతే 88 స్థానాలకైతే పోలింగ్ జరుగుతుంది. దీంట్లో కేరళకు సంబంధించి ఒకేసారి 20 పూర్తి స్థాయిలో 20 స్థానాలకైతే ఈ యొక్క ఓటింగ్ సరళి అనేది జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఈ 13 రాష్ట్రాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ముఖ్యంగా కేంద్ర బలగాలను కూడా మోహరించారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల్లో మాత్రం భారీగా ఏదైతే 23, 27కి సంబంధించినటువంటి దళాలను కూడా ఇప్పుడు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ 13 రాష్ట్రాల్లో ఈరోజు 16 లక్షల మంది సిబ్బంది అయితే విధుల్లో పాల్గొంటున్నారు. అయితే ఈ ఏడాది జరిగేటువంటి ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి 7 విడతల్లో భాగంగా జరిగేటువంటి రెండో విడతలో చూస్తే ఈరోజు మాత్రం కొంచెం ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అలాగే ఈ దిగ్గజాలందరూ కూడా ఈరోజు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. రాహుల్ కానీ, అలాగే హేమమాలిని, అలాగే బీజేపీ నుంచి కూడా కొంతమంది కేంద్ర మంత్రులు కూడా ఈరోజు బరిలో ఉన్నారు. అయితే ఈరోజు సాయంత్రం వరకు జరిగేటువంటి ఈ ఎన్నికల సరళికి సంబంధించి ఈసీ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ క్యామ్ల ద్వారా కూడా దీన్ని పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసి ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల లోపు ఎవరు కూడా అనుమతించట్లేదు. ముఖ్యంగా ఏదైతే మీడియా కూడా అనేక ఆంక్షలు అయితే పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు జరిగేటువంటి 13 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈసీ చేసినటువంటి నిర్ణయాలు ఏవైతే కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. గతంలో తొలి దశలో జరిగినటువంటి కొన్ని చోట్ల జరిగినటువంటి అల్లర్లను కూడా దృష్టిలో పెట్టుకుని భారీగా ఈసారి పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రెండో దశ ఎన్నికలు అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే మాత్రం ఆశాజనకమైనటువంటి ఓటు శాతం అయితే నమోదవుతుందని మాత్రం చెప్పవచ్చు. మధు.